Why we need constitution? Of course, rules and regulations. So అప్పటి వరకు మరి మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా? ఉన్నాయా? మరి ఎందుకు మళ్ళీ కొత్తగా ఉన్నాయని మీరే చెప్తున్నారు, మళ్ళీ కావాలని మీరే చెప్తున్నారు. ఎట్లా చెప్పండి? అసలు రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు? ఇప్పుడు రాజ్యాంగం అంటే ఏంటిది? మీరే చెప్పినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే కొన్ని నియమాలు నిబంధనలు అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇప్పుడు జనరల్లీ రాజ్యాంగం అనేది దేనికోసము? కొత్తగా ఏదైనా ఒక వ్యవస్థ స్టార్ట్ చేసుకున్నప్పుడు మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం, అవునా? ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీని కానీ, లేదు అంటే ఒక వ్యవస్థను కానీ, ఇన్స్టిట్యూషనల్ కానీ ఇంకేదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇట్ మస్ట్ బి హ్యావ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మన డిగ్రీ కాలేజ్ సింపుల్గా తీసుకుందాం నాన్న. డిగ్రీ కాలేజ్ అంటే ఏం చేస్తాం? ఫస్ట్ వీ నీడ్ ఏ బిల్డింగ్. తర్వాత ఏం చేస్తాం? స్టూడెంట్స్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాం. ఆ స్టూడెంట్స్ని తీసుకోవాలనుకుంటే మనం ఇచ్చేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటిది? ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇంటర్లో ఎంపీసీ ఉన్న వాళ్ళు డిగ్రీలో ఎంపీసీ తీసుకోవచ్చు, లేదు అంటే అదర్ గ్రూప్స్ కూడా తీసుకోవచ్చు. బైపీసీ ఉన్న వాళ్ళు ఓన్లీ బీజెడ్సీతో పాటు బీఏ గ్రూప్స్ కూడా తీసుకోవచ్చు, బీఏ బీకామ్ కూడా తీసుకోవచ్చు. అండ్ బీఏకి స్పెషల్లీ ఎవరు మాత్రమే వస్తారు అనుకుంటాము? హెచ్ఈసీ సిఈసీ వాళ్ళు అనుకుంటాం. బట్ ఎంపీసీ బీజేసీ స్టూడెంట్స్ని కూడా తీసుకోవడానికి పాసిబిలిటీ. సో దీస్ ఆర్ ఆల్ ద రూల్స్ ఫర్ గెటింగ్ ద అడ్మిషన్స్ అని చెప్పేసి అనుకుందాం. అండ్ వాట్ అబౌట్ స్టూడెంట్స్ రంగానే ఏం చేస్తాము? ఫ్యాకల్టీ మెంబర్స్ కావాలి టు టీచ్ దెమ్. వాళ్ళని ఏం చేస్తున్నాం మనము? అయితే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళని, లేదంటే పీజీ విత్ సెట్ నెట్ కానీ, పీజీ విత్ పిహెచ్డి కానీ, ఇలా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్న వాళ్ళని మనం టీచర్స్గా ఏమంటున్నాము? ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నాం, కాలేజ్లోకి ఫ్యాకల్టీగా తీసుకుంటున్నాం, వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ ఏంటివి? ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద ఎస్టాబ్లిషింగ్ ద న్యూ సిస్టమ్. మరి భారతదేశం అనేది ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి దేశమా? కాదు, పాత దేశం. మరి పాత దేశానికి ఆల్రెడీ రాజ్యాంగం ఉండాలి కదా మేడం. మరి మళ్ళీ ఎందుకు కొత్తగా ప్రిపేర్ చేసుకుంటున్నామంటే, వెరీ గుడ్. ఏం చేశారు మనల్ని? బ్రిటిషర్స్ రూల్ చేశారు. ఎన్ని సంవత్సరాలు చేశారు బ్రిటిషర్స్ రూలింగ్? 200 years అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అది డైరెక్ట్లీ 200 years. వాట్ అబౌట్ ద ఇండైరెక్ట్? ఆల్మోస్ట్ 350 years రూల్ చేశారు వాళ్ళు మనల్ని. బికాస్ 1600 BCలోనే కదా వాళ్ళు వచ్చేసారు, 1600 ADలోనే కదా వాళ్ళు వచ్చేసింది. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? కేరళకు వచ్చారు. ఎందుకోసము? అక్కడ ఉన్నటువంటి స్పైసెస్ని వాళ్ళ దేశాలకు తరలించడం కోసం. వాళ్ళు ముందుగా వచ్చింది కేవలం వ్యాపారం కోసం మాత్రమే వచ్చారు. ఏ కంపెనీ పేరుతో వచ్చారు వాళ్ళు? ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పేరుతో వచ్చారు. ఎందుకోసం? భారతదేశానికి తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతాన్ని మేము కలుస్తున్నాము అని చెప్పేసి అది ఈస్ట్ ఇండియాగా వాళ్ళు గుర్తించుకొని వాళ్ళు భారతదేశానికి వచ్చారు. సో ఆ భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిషర్స్ కంపెనీకి వాళ్ళు ఇచ్చుకున్న పేరేంటిది? ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ కంపెనీ దేనికోసం వచ్చిందని చెప్పాను? ఫస్ట్లీ దే ఆర్ ఓన్లీ ఫర్ ద ట్రేడింగ్. వాళ్ళు కేవలం వ్యాపారం కోసం మాత్రమే వచ్చారు. వ్యాపారం అంటే ఏం వ్యాపారం చేయాలనుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి స్పైసెస్ని వాళ్ళ దేశాలకు తరలించాలి అనుకున్నారు. మరి ఎందుకు ఓన్లీ స్పైసెస్ మాత్రమే? ఎందుకు? బాడీలో హీట్ ని పెంచుతాయి కాబట్టి. బికాస్ దోస్ ఆర్ ఆల్ వెస్టర్న్ కంట్రీస్, దే ఆర్ ఆల్ హ్యావింగ్ ద ఏమంటారు? స్నో ఫాలింగ్ ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా కోల్డ్ కంట్రీస్ కాబట్టి వాళ్ళ బాడీకి కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్పైసెస్ వల్ల ఏమవుతుంది? హీట్ అనేటువంటిది పెరుగుతుంది. సో అక్కడ చాలా అమౌంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారు? ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఆ స్పైసెస్ తోని వాళ్ళు బిజినెస్ చేసుకొని అక్కడ వాళ్ళ కంట్రీస్లలో సేల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు విత్ ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా? లైక్ పడవలతోని కానీ, లేదంటే స్టీమర్స్ తోని కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ టూల్స్ని యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఆ స్పైసెస్ని ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నారు. దెన్ ఆఫ్టర్ ఏమైపోయింది? మిగతా ప్రాంతాలకు కూడా వాళ్ళ యొక్క వ్యాపారం అనేటువంటిది స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. లైక్ కాటన్ని కానీ, లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ ఏంటిది? కోల్ని కానీ, ఇలా చాలా అంశాలు మన దగ్గర ఉన్నాయి. భారతదేశంలో ఉన్న సోర్సెస్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉన్నాం. వీ హ్యావ్ గోల్డ్, వీ హ్యావ్ ఐరన్, వీ హ్యావ్ కోల్ మైన్స్, వీ హ్యావ్ డైమండ్స్, వాట్ నాట్, అన్నీ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఆల్సో మన దగ్గర ఉన్నటువంటి నేలలు, ఎందుకోసం మన నేల చాలా మంచిది అని చెప్తున్నాను? బికాస్ వీ హ్యావ్ అట్ సచ్ టైప్ ఆఫ్ వెదర్. ఏంటిదా వెదర్? మనకు 3 types ఆఫ్ సీజన్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి రెయినీ సీజన్ ఉంటుంది, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ కూడా ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ ఫర్ ద ఫార్మింగ్ కదా. కల్టివేషన్ చేయాలన్నా, ఫార్మింగ్ చేయాలన్నా, అగ్రికల్చర్ చేయాలన్నా దట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్. మరి ఆ ప్రాంతాలలో మరి వాళ్ళు చేసుకోవచ్చు కదా మేడం అంటే దట్స్ కంప్లీట్లీ కోల్డ్ కంట్రీస్ అండ్ ఆల్సో స్నోఫాల్ కంట్రీస్. అండ్ జపాన్ నార్వే ఉంది, చూసారు కదా మనకు అర్ధరాత్రి సూర్యుడు అని చెప్పేసి అంటూ ఉంటాం. బికాస్ వాళ్ళకి సూర్యుడే కనిపించాడు, డే మొత్తం చీకట్లోనే ఉండిపోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఆ సూర్యుడు కనిపించే ఛాన్సే లేదు. వితౌట్ ఏమంటారు సన్ రైస్ మనం ఏమన్నా పంటలు పండడానికి ఛాన్స్ ఉంటుందా? మీరు చిన్నప్పుడు చదువుకొనే ఉంటారు. క్లోరోఫిన్ సంబంధించింది కిరణజన్య సంయోక్రియ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. సూర్యకిరణాలతో ఏమవుతుంది? ఆకుల్లో ఉన్నటువంటి పత్రహరితం అంటే క్లోరోఫిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ని రిలీజ్ చేసిన తర్వాత ఆకులకు పచ్చదనం వస్తుంది అని చెప్పేసి మనం విన్నాం. చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వస్తాం. అది దేని వల్ల వస్తుంది? కేవలం సూర్యుడి నుంచి వచ్చేటువంటి రేస్
వల్ల మాత్రమే వస్తుంది. అలానే పంటలు పండాలన్నా కూడా ఏం అవసరము, కంప్లీట్గా సన్ రైజ్ అవసరం. మరి వాళ్ళ ప్రాంతాల్లో అట్లాంటి వెదర్ కానీ అట్లాంటి కండిషన్స్ కానీ ఉన్నాయా? లేవు. సో అందుకోసం వాళ్ళు ఏం చేశారు, మన దగ్గర ఉన్నటువంటి పంటను కూడా వాళ్ళ దేశాలకు తరలించుకోవడం స్టార్ట్ చేశారు. మన దగ్గర ఏ పంట వేశారు ఎక్కువగా? వాళ్ళు కాటన్ ఎక్కువగా వేశారు. ఆ తర్వాత వచ్చేసి ఇండిగో, నల్ల మందు అని మీరు వినే ఉంటారు, ఆ మందుని ఎక్కువగా ఇక్కడ పండించడం స్టార్ట్ చేశారు. అంతకుముందు భారతదేశంలో పంటలు ఏముండే, మనకు కావాల్సినటువంటి వరి కానీ లేదంటే కందులు కానీ పప్పులు కానీ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల దినుసుల్ని మనం పండించుకునేవారు. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క ట్రేడింగ్ అనే దాన్ని కేరళ నుంచి ఆ తర్వాత సౌత్ ఇండియా, ఆ తర్వాత ఆటోమేటిక్గా నార్త్ ఇండియాకి ఎప్పుడైతే స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి పంటలు కానీ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ట్యాక్స్ కలెక్షన్ పవర్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ చేతిలోనికి తీసుకున్నారు. ఏమైపోయింది, తెలియకుండానే మన సంస్థానాధీశులైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతుల్లోంచి అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, బ్రిటిషర్స్ చేతిలోనికి వెళ్ళిపోయింది. సో ఆ బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోవడము, ఆ తర్వాత ఏమైంది, బ్రిటిషర్స్ ఇక్కడ ఉన్నటువంటి మామూలుగా భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఎడ్యుకేషన్ అనేటువంటిది లేదు. అక్కడ నుంచి ఎవరిని తీసుకొచ్చుకున్నారు, ఆఫీసర్స్ని తీసుకొచ్చుకున్నారు, వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చారు, అధికారం వచ్చేసింది వాళ్ళకి. ఒక్కొక్క రాజ్యం మీద పూర్తిగా అధికారాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనం వింటున్నప్పుడు ఝాన్సీ రాజ్యాన్ని అతను తీసుకుంటాడు. మీరు ఒక మూవీ కూడా చూస్తుంటారు, సైరా నరసింహారెడ్డి, ఆంధ్ర ప్రాంతాన్ని కూడా బ్రిటిషర్స్ ఎట్లా రూల్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు RRR మూవీలో మనకు కనిపించేది కూడా అదే కదా. సో ఇవన్నీ అంశాలు కూడా ఏంటివి, పూర్తిగా భారతీయుల్ని బ్రిటిషర్స్ కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఏమైంది, వాళ్ళకి అక్కడ నుంచి వాళ్ళ యొక్క ఆఫీసర్స్ని ఇక్కడ తీసుకురావాలంటే దే ఆర్ హైలీ పేడ్ ఏమంటారు జాబ్ హోల్డర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసము, బికాస్ వాళ్ళు ఆ ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి ఉండాలన్నా సర్వైవ్ అవ్వాలన్నా దే హ్యావ్ టు పే బై హ్యూజ్ మనీ కదా, ఎక్కువ అమౌంట్ పే చేయాలి. కాబట్టి వాళ్ళ కోసం ఏం చేశారు, ఆఫీసర్స్ని మాత్రం బ్రిటిషర్స్ నుంచి తీసుకొచ్చుకొని ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సోల్జర్స్గా రిక్రూట్ చేసుకున్నారు. సోల్జర్స్ అంటే ఎవరు, సైనికులు, అంటే కింది స్థాయి ఆర్మీలో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు సైనికులు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఓకేనా. ఈ సైనికులకి ఏం చేశారు, తుపాకీలను ఇచ్చారు. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఆ తుపాకీలలో ఇప్పుడు సిస్టమ్ ఏంటిది, ఇలా అంటే వెళ్ళిపోతుందా ఇప్పుడు ప్లే, ఇప్పటిలాగా కాదు కదా అప్పుడు సిస్టమ్. ఆ తూటా ఏదైతే ఉందో దాన్ని నోట్లో పెట్టుకొని ఆ తూటాని కాస్త ఏమవుతుంది, మన ఏదైతే పర్టికులర్ గన్ ఉంటుందో ఆ గన్లో లోడ్ చేయాలన్నమాట. లోడ్ చేసిన తర్వాత అది పేలుతుంది. అయితే ఆ తుపాకీ తూటాలకు ఏం చేశారు వీళ్ళు, ఆవు కొవ్వును పంది కొవ్వును అంటే ఏమంటారు రాయడం స్టార్ట్ చేస్తారు. బికాస్ ఆయిల్ అవసరం కదా ఏదైనా ఒక ఐరన్ థింగ్ మనం యూజ్ చేయాలంటే. సో ఫర్ దట్ వాట్ దే ఆర్ యూజింగ్ ద ఏమంటారు కొలెస్ట్రాల్ ఆఫ్ లైక్ పిగ్ కానీ లేదంటే కౌ కానీ వాటి యొక్క సంబంధించిన యూజ్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, హిందువులకి ఆవు చాలా పవిత్రమైన జంతువు, అవునా. సో ముస్లింలకు పంది అనేటువంటిది ఏంటిది, చాలా అసహ్యకరమైనటువంటి జంతువు. ఈ రెండు కూడా వాళ్ళకి నచ్చకపోయేది. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక చిన్నపాటి తిరుగుబాటుని స్టార్ట్ చేశారు. ఆ చిన్న తిరుగుబాటు ఎప్పుడు స్టార్ట్ అయింది, 1857లోనే స్టార్ట్ అయింది. దాన్నే మనం ఏమని పిలిచాము, గ్రేట్ రివోల్ట్ అని పిలిచాము. లేదు అని అంటే ఇంకేమని పిలవచ్చు దాన్ని, భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామోద్యమం అని కూడా చెప్పవచ్చు. ఓకేనా. సో చిన్నప్పుడు చదువుకున్నది ఇవన్నీ తాంతియా తోపే కానీ ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వీళ్ళందరి గురించి మనం ఈ టైంలో వింటూ ఉంటాం. సో ఇలా ఇక్కడ కొంచెం తిరుగుబాటు స్టార్ట్ కాగానే బ్రిటిషర్స్ ఏం చేశారు, భారతదేశంలో తిరుగుబాటు స్టార్ట్ అయిపోయింది. సో మనం ఏం చేయాలి, వెంటనే భారతదేశాన్ని మన గ్రిప్లోకి తీసుకొచ్చుకోవాలి. ఇప్పటి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ లేదు, కంపెనీ లేకుండా డైరెక్ట్గా భారతదేశాన్ని బ్రిటిషర్సే పరిపాలిస్తున్నారు అని చెప్పేసి బ్రిటిష్ మహారాణి అయినటువంటి విక్టోరియా మహారాణి ఏం చేసింది, 1858లో గుడ్ గవర్నెన్స్ పేరుతోని ఒక చట్టాన్ని తీసుకొచ్చి పూర్తిగా భారతదేశాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఏమైంది, భారతదేశం పరిపాలన ఎవరి చేతుల్లోకి అయింది, బ్రిటిషర్స్ చేతిలోకి పోయింది. అంటే 1858 నుంచి 1947 వరకు డైరెక్ట్గా దే ఆర్ రూలింగ్ అస్. ఓకే. సో డైరెక్ట్గా రూల్ చేయడంలోనే ఏం చేశారు వాళ్ళు చాలా చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల వల్ల ఏమైంది, కేవలం వాళ్ళే గవర్నర్ జనరల్స్గా ఉండడం, లేదు అంటే వైస్ రాయ్స్గా ఉండడం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ వాళ్ళకే పాత్ర ఉండడం, బ్రిటిషర్స్ పూర్తిగా భారతదేశాన్ని వలస దేశంగా పరిపాలించడం పూర్తిగా స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసేటువంటి క్రమంలో భారతీయులు ఏం చేశారు, ఈ వ్యవస్థ అనేది మనకు కరెక్ట్గా లేదు. ఎందుకోసం కరెక్ట్గా లేదు, అసలు మరి మనం ఎందుకు పోరాడాలనుకున్నాం, స్వాతంత్రం తీసుకురావాలని ఎందుకు అనుకున్నాం, కారణం ఏమై ఉంటుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం పూర్తిగా తరలించడం స్టార్ట్ చేశారు. దేవర్ ఆల్ బ్రిటిషర్స్ మనకి ఏం చేశారు, ట్రాన్స్పోర్టేషన్ వేస్ అనేటువంటి చాలా ఇచ్చారు. రోడ్స్ కానీ లేదు అని అంటే ఇంకేంటిది, రైల్వే ట్రాక్స్ గురించి కూడా మనం విన్నాం. ఫస్ట్ రైల్వే ట్రాక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసారని చెప్పాము, బాంబే నుంచి థానే వరకు వేశారని చెప్పేసి అంటున్నాం. ఆ థానే వరకు వేయడంలో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటిది, అన్ని మా రైల్వే ట్రాక్స్ కనెక్షన్స్ అన్నీ కూడా సముద్రానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకోసం, వాళ్ళ దేశానికి వెళ్ళాలంటే ట్రైన్ రూట్ ఉంటుందా,
ఉందా? లేదు. అప్పుడు ఫ్లైట్స్ ద్వారా పంపించేంత ఫెసిలిటీ ఉందా? లేదు. ఏం చేశారు వాళ్ళు? ఇక్కడ ఉన్నటువంటి సంపదను మొత్తం పడవల ద్వారా వాళ్ళ దేశాలను తరలిస్తూ వెళ్ళిపోయారు సముద్ర మార్గం ద్వారా. సో ఆ సముద్ర మార్గం సముద్రం దగ్గర దాకా వీళ్ళు ఏం చేశారు? ట్రైన్ రూట్స్ అనేటువంటి వేస్తూ వచ్చారు, రైల్వే ట్రాక్స్ అనేటువంటి వేసుకుంటూ వచ్చారు. వీటి వల్ల ఏమైంది? వాళ్ళు మనకు మేలు చేశారని చెప్పేసి ఫస్ట్ మన వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళు చేసింది మేలా? కాదు. మన దగ్గర ఉన్నటువంటి సంపదను వాళ్ళు తరలించుకోవడం. ఇక్కడ కాటన్ పండించి ఏం చేశారు? వాళ్ళ దేశాలలో వాళ్ళ మిషనరీ ద్వారా వాటిని రెడీమేడ్ దుస్తులుగా తయారు చేసుకొని భారతదేశానికి అమ్మడానికి తీసుకొచ్చారు. ఎందుకోసం భారతదేశానికి అమ్మడం? బికాస్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ పాపులేషన్ ఎట్ దట్ టైమ్ ఆల్సో 70 crores అబౌట్. ఎంత ఉంటే ఖచ్చితంగా అప్పుడు వాళ్ళ దగ్గర 70 to 80 crores ఆఫ్ పీపుల్ అప్పుడే ఉండే భారతదేశంలో. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో మార్కెట్ ఆటోమేటిక్ ఏమైపోతుంది? పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మీరు జనరల్లీ చూడండి, ఏదైనా వస్తువులు అమ్మడానికి, ఇప్పుడు మీ దగ్గర కూడా సండే ఒక అమ్మాయి వస్తుంది కదా, లైక్ క్లిప్స్ కానీ లేదంటే హెయిర్ క్లిప్స్ కానీ పఫ్స్ కానీ ఇవన్నీ అమ్మడానికి వస్తుంది. బికాజ్ ఎందుకోసం? ఇక్కడ అమ్మాయిలందరూ ఎక్కువ స్ట్రెంత్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ దే విల్ బై సంథింగ్ అని చెప్పేసి. సో తను నార్మల్గా బయట తిరగడానికన్నా మీ అందరి దగ్గర కూర్చొని అమ్మేసుకుంటే ఆటోమేటిక్గా తన యొక్క సరుకు అనేటువంటిది అమ్ముడైపోతుంది. అదే ఇంటెన్షన్తో అలాంటి ఇంటెన్షన్తోనే బ్రిటిషర్స్ ఏం చేశారు? మన దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్స్తోని వాళ్ళ దగ్గర మెటీరియల్స్ తయారు చేసి, వాళ్ళ దగ్గర రెడీమేడ్ థింగ్స్ తయారు చేసి వాటిని మళ్ళీ మన భారతదేశ మార్కెట్లోనే అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే ఏమైపోతుంది? మన దగ్గర ఉన్నటువంటి సంపద, కొనుగోలు శక్తి ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేటువంటిది ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరాయి దేశానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వస్తువు అనేటివి నీ దగ్గర నుంచి నేను కొనుక్కున్నా అనుకోండి, నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ నీకు వస్తే నువ్వేం చేస్తావు? దానితోని ఇంకో 2 వస్తువులు తయారు చేసుకోవడమో లేదంటే నువ్వు డెవలప్ అవడమో చేస్తాం. అదే నేను పరాయి దేశస్తున్నాను, ఆ అమౌంట్తో నేను ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తానా? ఇక్కడ ఏమైనా తయారు చేస్తానా కొత్త వస్తువు? లేదు. నేనేం చేస్తాను? నా దేశంలో నేను డెవలప్మెంట్స్ అనేటువంటి చేసుకుంటా. దానివల్ల మన దేశానికి ఏమైనా లాభం అవుతుందా? లేదు. సో అలా భారతదేశంలో ఉన్నటువంటి సంపద పూర్తిగా బ్రిటిషర్స్ తరలించడం స్టార్ట్ చేశారు. అండ్ రా మెటీరియల్స్ చెప్పాను కదా, ఇక్కడ ఉన్నటువంటి వజ్రాలను కానీ, ఇక్కడ ఉన్నటువంటి గనులను కానీ, తర్వాత బంగారాన్ని కానీ, ఏది కాదు భారతదేశంలో ఉన్నటువంటి చాలా రా మెటీరియల్ సోర్సెస్ అన్నింటినీ కూడా బ్రిటిషర్స్ తరలించడం స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు, నెమలి సింహాసనం కానీ, కోహినూర్ వజ్రం కానీ, ఇలాంటివన్నీ కూడా భారతదేశం నుంచి తరలించడం స్టార్ట్ చేసుకున్నారు. అంటే ఏంటిది? భారతదేశం యొక్క సంపద మొత్తంగా కొద్ది కొద్దిగా బ్రిటిషర్స్ తరలిస్తూ వెళ్తున్నారు. అండ్ వాటితో పాటుగా ఇంకా ఏమైంది? వాళ్ళు బలవంతం చేశారు మన భారత రైతులను. ఏమిటే బలవంతము? ఇక్కడ పండించేటువంటి పంటలు ఏంటి? మనం వరి పండిస్తున్నాం, గోధుమలు పండిస్తున్నాం, తర్వాత మిల్లెట్స్ పండిస్తున్నాం, అప్పటికి పప్పు ధాన్యాలు పండిస్తున్నాం, చెరకు పండిస్తున్నాం, జొన్న పండిస్తున్నాం, సజ్జలు, జనుము, ఓట్నాట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు క్రాప్స్ మన భారతదేశంలో పండుతూ వస్తున్నాయి. మీకు అప్పుడప్పుడు నేను ఒకసారి చూపించాను అనుకుంటా, ఎకానమీ మేడం మన న్యాక్ వచ్చినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఏ స్టేట్స్ లో ఏ క్రాప్స్ పండుతాయి అని చెప్పేసి ఒక పిక్చరైజ్ చేసి చూపించాను. అవును మేడం. ఆ పిక్చర్ ఏంటిది? భారతదేశంలో ఏ ప్రాంతంలో ఏం పడుతుంది. ఇప్పుడు మనమే చూడండి, మన పక్కకు ఉన్నటువంటి పొలంలో ఎక్కువగా కాటన్ వేయడానికి ఇష్టపడుతున్నారు, బట్ దాన్ని వరిగా మార్చడానికి ఇష్టపడట్లేదు, లేదంటే కూరగాయల పంటలో, లేదంటే కిచెన్ గార్డెన్స్ అవి ఏమి చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. ఎందుకోసము? వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. చాలా సింపుల్ వర్క్స్ అండ్ ఆల్సో దే ఆర్ గెటింగ్ మనీ అని చెప్పేసి వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్. ఇవన్నీ కూడా అంటే వాణిజ్య పంటల్ని పరిచయం చేసింది ఎవరు అంటే బ్రిటిషర్స్. వాళ్ళు దేనికోసము? కాటన్ అంటే ఏంటిది? నూలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. ఇది దేనికోసము? మన వస్తువులు తయారు కావాలంటే కాటన్ కావాలి. సో కాటన్ కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర పండించేటువంటి కండిషన్స్ లేవు కాబట్టి, వెదర్ కండిషన్స్ ఆ కాటన్ ఏమంటారు క్రాపింగ్ కానీ కల్టివేటింగ్ కానీ సఫిషియంట్ కాదు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ రైతుల్ని చాలా బెదిరించి కానీ, లేదు అంటే మేము ఎక్కువ ధరిస్తామని చెప్పి మధ్యపెట్టి కానీ వాళ్ళ యొక్క పంటల్ని ఇక్కడ పండించుకున్నారు. నల్లమందు కానీ, ఇండిగో కానీ, కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ పండించడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఏమైంది? రైతుకి తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. ఎందుకోసం? పంటలన్నీ వాణిజ్య పంటలు అయితే ఫుడ్ పంటలు ఎవరు వేస్తారు కదా, ఆహార ధాన్య పంటలు ఎవరైనా వేస్తే కదా మనం తినేది. సరే వేసిన వాళ్ళకైనా కూడా ఏమన్నా వేరే వాళ్ళు కొనుక్కునేటువంటి శక్తి ఉందా అంటే లేదు. ఎందుకోసం? వాణిజ్య పంటలు వేసినాం కరెక్టే, కానీ దానికి సఫిషియంట్ రేట్ ఏమైనా ఇస్తారా బ్రిటిషర్స్ అంటే లేదు. వాళ్ళు ఏదో కొంత తక్కువ ధరకి ఇచ్చేసి కొనుక్కోవడం, లేదు అంటే వీళ్ళ వస్తువులు వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా కూడా ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్ ఎక్కువగా వేయడం. ఎందుకోసం ఆ ట్యాక్స్ ఎక్కువగా వేయడం? చెప్పాను కదా, ట్యాక్స్ పవర్ కంప్లీట్లీ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? బ్రిటిషర్స్ చేతిలోనికి వెళ్ళిపోయింది. సో వాళ్ళే దేశాన్ని మొత్తాన్ని కూడా పరిపాలిస్తున్నటువంటి సమయంలో భారతీయ రైతులకు చాలా ఎదురు దెబ్బలు తగులుతూనే వచ్చాయి. ఆహార ధాన్యాలు పండించే పంటలు లేకపోవడం, పండించిన పంటకు సరైన ధర రాకపోవడం, అమ్ముకునేటువంటి అవకాశాలు కల్పించలేకపోవడం, ఇవన్నీ కూడా భారతీయ రైతుల్ని కుదేలు చేసినాయి. ఇది ఒకటి ఏంటిది? మన ఆహార వ్యవస్థని కానీ రైతాంగ వ్యవస్థను కానీ కుంగదీసేటువంటి ఒక పనులు. అండ్ ఇంకొకటి ఏంటిది? ఎడ్యుకేషన్ ఏంటిది? ఇక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఒక 1 lakh రూపీని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసి దానితో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయాలని చూశారు. ఎందుకోసం? బ్రిటిషర్స్ వ్యవస్థ
వ్యవస్థలో భారతీయులు ఉద్యోగులుగా మార్చుకోవడం కోసం. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఉద్యోగులుగా మార్చుకోవాలి? ఇంగ్లీష్ నేర్చుకుంటే మనకు మంచి జాబ్ వస్తుంది, కానీ మనకు కావాల్సినంత శాలరీ వాళ్ళు ఇస్తారా? లేదు. దే ఆర్ యూజింగ్ అస్ ఏంటిదంటే ఒక టాయ్స్ లాగా, ఒక బొమ్మల్లాగా మాత్రమే యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు బ్రిటిషర్స్. సో ఇవన్నీ రీజన్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కానీ, లేదు అని అంటే ఇవన్నీ అంశాలు కానీ, తర్వాత దేశాన్ని విభజించేటువంటి విధానాలు కానీ, ఇవన్నీ కారణాల వల్ల భారతదేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పేసి అందరూ డిసైడ్ అయ్యారు. అయితే మరి 1850లోనే స్టార్ట్ అయింది కదా మేడం తిరుగుబాటు, మరి ఎందుకు మనం ప్రథమ స్వాతంత్ర ఉద్యమం అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టాము, ఆ తర్వాత వచ్చినటువంటి దాన్ని స్వాతంత్ర ఉద్యమం అంటున్నామంటే ఏదైతే స్టార్ట్ చేసామో 1957లో అది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది కొద్ది రోజులకి. ఎందుకోసం? ఏదైనా ఒక ఉద్యమం అనేది మంచి లీడర్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది, అవునా కాదు? ఎందుకు? ముందు నడిపించేటువంటి నాయకుడు చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఏదైతే వచ్చినా తట్టుకోవాలి, నిలబడాలి, తన వెనుకున్నటువంటి వ్యక్తుల్ని నడిపించగలిగిన వాడే నిజమైన నాయకుడు అవుతాడు, అవునా? సో అలాంటి గొప్ప నాయకత్వం లేకపోవడం వల్ల ఏమైంది? సిపాయిల తిరుగుబాటు కాస్త ఆగిపోయింది, మధ్యలోనే కొలాప్స్ అయిపోయింది. మరి తర్వాత మళ్ళీ ఏమైంది? భారతదేశానికి స్వాతంత్రం కావాలి అని అంటే ఏదో ఒక రకంగా మనం ఉద్యమాన్ని ముందుకు నడిపించాలనేటువంటి క్రమంలో 1885లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు? 1885 డిసెంబర్ 28. హూ ఆర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పర్సన్స్? ఎవరి వాళ్ళు? ఏవో హ్యూమ్ అనేటువంటి పర్సన్ భారతదేశానికి భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. మరి ఎందుకు ఇది లీడర్షిప్ ఇవ్వడానికి. దేనికి లీడర్షిప్ ఇవ్వడానికి? ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనే దానికి లీడర్షిప్ ఇవ్వడానికి. భారతదేశానికి స్వాతంత్రం కావాలి. ఎక్కడి నుంచి? బ్రిటిషర్స్ నుంచి. వాళ్ళు మన సంపద దోచుకుంటున్నారు, తర్వాత ఏంటిది మన దగ్గర నుంచి విద్యను దోచుకుంటున్నారు, మన దగ్గర ఉన్నటువంటి కంప్లీట్గా భూమిని కూడా కంప్లీట్గా సారవంతం లేకుండా దాన్ని నాశనం చేయడం. ఇప్పుడు ఇండిగో కానీ, తర్వాత కాటన్ కానీ, వీటన్నింటినీ వేయడం వల్ల ఏమవుతుంది? పంట యొక్క సారం అనేటువంటి పోతుంది కదా. నేల సారం పోవడం వల్ల మనకు ఆహార ధాన్యాలు పండించడానికి అవకాశం ఉంటుందా? లేదు. ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం, అవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ రీజన్స్ వల్ల భారతదేశం యొక్క సంపద పూర్తిగా కొలాప్స్ అయిపోతూ వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి భారత ఏమంటారు చారిత్రక స్మృతులు, లైక్ ఏంటిది హిస్టారికల్ మూమెంట్స్, హిస్టారికల్ మెమోరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లైక్ కోహినూర్ వజ్రం కానీ, నెమలి సింహాసనం కానీ, ఇలాంటి అంశాలు కూడా వాళ్ళు భారతదేశం నుంచి తరలించడం స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం అవి ఒకటే కాదు, మనల్ని ఎక్కడ కూడా మనకు ఒక ప్రియారిటీ అనేటువంటిది లేదు. ఇండియన్స్కి ఏం చేశారు? లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ, అండ్ డెసిషన్ మేకింగ్ బాడీలో కానీ, ఆ తర్వాత వైస్ రాయ్స్గా కానీ, గవర్నర్ జనరల్స్గా కానీ ఎక్కడ కూడా భారతదేశానికి అసలు ఎలాంటి అధికారం ఇవ్వలేదు. దీనివల్ల ఏమవుతుంది? భారతీయులు పూర్తిగా ఏమంటారు సపరేషన్ గురి కావడం, అనగదొక్కబడడం జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం కావాలని మన వాళ్ళు డిసైడ్ అయ్యారు. అందుకోసమే భారత స్వాతంత్ర ఉద్యమం అనేటువంటి స్టార్ట్ చేశారు. మరి 1885 కంటే ముందు స్టార్ట్ చేయలేదా మేడం? మూమెంట్ అవ్వలేదా అంటే అయింది. బట్ కాకపోతే మనకున్నటువంటి హిస్టోరియన్స్ ఏం చేశారు? ఆ మూమెంట్ని 1885 నుంచి, బికాస్ ఇట్స్ ఏమంటారు గ్రేట్ లీడర్షిప్, అవునా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా, నాట్ ఓన్లీ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఇట్ గివ్ ద బెస్ట్ లీడర్షిప్. సో అందుకోసం అని చెప్పేసి భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచే మన యొక్క సంగ్రామోద్యమాన్ని, లేదు అంటే స్వాతంత్రోద్యమాన్ని కాస్త ఫేజెస్గా డివైడ్ చేసుకున్నాం. దానిలో 3 phases మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఏమని చెప్పొచ్చు? 1 is the moderate phase, second one is the ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, అండ్ థర్డ్ వన్ ఇస్ గాంధీయన్ ఫేజ్ అని చెప్పేసి చెప్తుంటాం. మితవాద దశ, అతివాద దశ, గాంధీయ దశ. మితం అంటే ఏంటిది? ఇక్కడ తక్కువ. మితం అంటే ఏంటిది? కంట్రోల్లో ఉండడం. మరి ఇక్కడ వీళ్ళు ఏమైనా ఫైట్ చేశారా మితవాదులు అని అంటే ఏమీ ఫైట్ చేయలేదు. వాళ్ళు ఏం చేశారు? కేవలము పూర్తిగా డైరెక్ట్గా ఫైట్ చేయకుండా దే ఆర్ ఆల్వేస్ గివింగ్ ద లెటర్స్, మెమోరాండమ్స్, లేదు అని అంటే ఏమంటారు రిక్వెస్టింగ్ లెటర్స్, ఇట్లాంటివన్నీ ఇస్తూ భారతీయులు కాస్త వెళ్ళి బ్రిటిషర్స్ని ఊరికి అడిగేవారు. ఎందుకోసం అని అంటే మాకేమన్నా ఛాన్స్ ఇవ్వండి, మీన్స్ మాకు అధికారంలోనికి మాకు అవకాశం ఇవ్వండి, బ్రిటిషర్స్ కాకుండా ఇంగ్లీషర్స్ సరే ఇండియన్స్ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఇక్కడ సంపద తరలిపోకుండా చూడాలని చెప్పేసి ఇలాంటివన్నీ అంశాల మీద వాళ్ళు ఎక్కువగా ఏం చేశారు? విన్నపాలు కానీ, రిక్వెస్టింగ్ లెటర్స్ కానీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక మరి వాటితో ఏమన్నా అవుతుందా అంటే అవుతుంది, కానీ టేక్స్ టైం. ఎప్పుడైనా కూడా కొన్ని సందర్భాల్లో రిక్వెస్టింగ్ మోడ్ పనిచేస్తే, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ పనిచేస్తుంది. కొన్నిసార్లు సైలెంట్గానే అంటాం, ఇక చెప్పి మనం కూడా చిరాకు వచ్చి ఏం చేస్తాం? ఫైనల్ స్టేజ్లో వైలెంట్ అవుతూనే ఉంటాం కదా. సో అందుకోసం అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారు? అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ కానీ, తర్వాత గోపాలకృష్ణ గోఖలే కానీ, వీళ్ళందరూ కూడా మితవాదులుగా ఉండి అప్పుడు ఉన్నటువంటి సిస్టాన్ని నడిపిస్తూ వచ్చారు. ఆ తర్వాత వచ్చేసి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఏంటిది? అతివాద ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అనమాట. అంటే ఏంటిది? ఇక మనకు హై లెవెల్కి వెళ్ళిపోవడం. ఇక మన వల్ల అయితలేదు. ఏంటిది? ఈ రిక్వెస్టింగ్ లేనిది, వీళ్ళని అడగడం ఏంది? మన దేశంలో మన సంపద వాళ్ళని అడిగి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? మన దేశంలో ఉద్యోగాలు వాళ్ళని అడిగి మనం పొందాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి వీళ్ళు ముందడుగు వేశారు. వీళ్ళలో ముఖ్యంగా మనకు 3 కనిపిస్తూ ఉంటారు. లాల్ బాల్ పాల్. లాలా లజపత్
Lajpat Rai, Bala Gangadhar Tilak, Bipin Chandrapal. So these are the 3 members of main important leaders of extremist phase. అతివాద దశలో ఉన్నటువంటి ముగ్గురు గొప్ప నాయకులు ఎవరు అని అంటే లాల్ బాల్ పాల్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మరి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎక్కడా కూడా ఇంకా రిక్వెస్టింగ్ లెటర్స్ ఇవ్వడం అనేటువంటిది లేదు. దే ఆర్ నెవర్ గో టు ద బ్రిటిషర్స్ విత్ ద రిక్వెస్టింగ్ లెటర్స్ ఆర్ విత్ ద మెమోరాండమ్స్. దే వాట్ దే డిడ్, వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్లీ దే ఆర్ గోయింగ్ ఫర్ ద సమ్వేస్ ఆర్ హర్తాల్స్ ఆర్ బంద్స్. బంద్ అంటే తెలుసు కదా మీకు, కంప్లీట్గా బంద్. మరి ఎందుకు బంద్? మేడం అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నా కానీ భారతీయులమే కదా అంటే ఆ షాప్స్ కానీ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి అప్పటికి కూడా? బ్రిటిషర్స్. అక్కడ నుంచి వచ్చేటువంటి సంపద కానీ బెనిఫిట్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఎవరికి పోతున్నాయి? బ్రిటిషర్స్. సో కాబట్టి బంద్ చేస్తే లాభం ఎవరికి? మనకా వాళ్ళకా? మనకే ఉంటుంది ఆటోమేటిక్గా కదా. సో అందుకోసం అని బంద్ చేయడం కానీ హర్తాలు చేయడం కానీ పికెటింగ్స్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ వచ్చారు. అండ్ ఆల్సో వాళ్ళు ఏం చేశారు ఆ టైంలో, హోమ్ రూలింగ్ మూవ్మెంట్ అని చెప్పేసి తర్వాత సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్స్ అనేటువంటి స్టార్ట్ చేశారు. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్స్ అంటే ఏంటిది? శాసన ఉల్లంఘన ఉద్యమం. శాసనం అంటే ఏమని చెప్పాను నేను మీకు? లాస్, యాక్ట్స్. ఏవైతే బ్రిటిషర్స్ ఇచ్చారో లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికి కూడా భారతీయులు ఎవరు కూడా ఫాలో అవ్వద్దు. డిసోబీడియంట్, ఒబీడియంట్గా ఉండడం అంటే ఏంటిది? పాటించండి. డిసోబీడియంట్ అంటే ఏంటిది? పాటించకుండా ఉండడం. బ్రిటిషర్స్ ఇచ్చేటువంటి ఏ చట్టమైనా ఏ రూల్ అయినా ఏ రెగ్యులేషన్ అయినా కూడా ఇండియన్స్ పాటించొద్దు అని చెప్పేసి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ వాళ్ళు చెప్పారు. అండ్ ఆల్సో వాళ్ళు ఇంకేం చేశారు, హోమ్ రూల్ మూవ్మెంట్ అంటే ఏంటిది అంటే భారతదేశంలో తయారైన వస్తువులు మాత్రమే అందరూ వాడాలి. ఎందుకోసం ఈ మాట చెప్పారు వాళ్ళు? మీకు చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ని, కాటన్ని కానీ ఇండిగోని కానీ సమ్ అదర్ ఇంకా అదర్ రా మెటీరియల్స్ కానీ బ్రిటిషర్స్ వాళ్ళ దేశానికి తరలించారు. తరలించి ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిషనరీని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు ఆ వస్తువులను రెడీమేడ్ వస్తువులు తీసుకొచ్చి భారతదేశంలో అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే అవి ఇండియన్స్ చేసినవా? లేవు. ఇండియన్స్ ఏం చేశారు, కాటన్తోనే డైరెక్ట్గా నూలును పడికి ఆ నూలు ద్వారా కాటన్ వస్తువుల్ని తీసుకొచ్చేవారు. బయట వస్తువులు మాత్రం దానికి కలర్ కూడా ఏమీ ఉండకపోయేది. అప్పుడు మన భారతీయులకు అంత నాలెడ్జ్ లేదు కదా, అంత టెక్నాలజీ కూడా తెలియదు. సో ఇక్కడ ఏం చేశారు, అలా బ్రిటిషర్స్ యొక్క ఏవైతే విదేశీ వస్తువులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మన వాళ్ళు బహిష్కరించడం స్టార్ట్ చేశారు. స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలని, తర్వాత ఆంగ్ల విద్యకు సంబంధించినటువంటి పాఠశాలలు అన్నీ మూసివేయాలని, కేవలం స్వదేశీ విద్యను మాత్రమే ప్రోత్సహించాలని చెప్పేసి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క జడ్జెస్ కానీ వాళ్ళ యొక్క కోర్ట్స్ కానీ వాళ్ళ యొక్క ఏవైతే లాస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా వేటిని కూడా వినకుండా వేటిని కూడా ఫాలో అవ్వకుండా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం చేశారు. అండ్ దానితో పాటు వీళ్ళు చేసేటువంటి ఉద్యమానికి భారతీయులందరి దగ్గర నుంచి కూడా కలెక్షన్స్ చేశారు. కలెక్షన్స్ ఏంటివి, దాదాపు ₹1 కోటి కలెక్ట్ చేసుకొని అందరికీ చెరకాలను అందించారు. 20 లక్షల చెరకాలు. చెరక అంటే ఐడియా ఉందా మీకు? రాట్నం. మీరు ఎప్పుడైనా మహాత్మా గాంధీ ఫోటో చూస్తున్నప్పుడు మీకు కనిపిస్తుంది ఆ మహాత్మా గాంధీ ఫోటో. అంతేందుకు రీసెంట్లీ సూర్య సినిమా వచ్చింది, గ్యాంగ్ సినిమా ఎవరైనా చూసారా? చూసారు కదా. గ్యాంగ్ సినిమాలో గాంధీ బాబు అని చెప్పేసి అనగానే వాడు అక్కడ అది తింపేస్తూ ఉంటాడు కదా సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇదేంటిది? చట్నం. రాట్నం అంటాం కదా, చట్రం అని చెప్పేసి. ఈ రాట్నం అంటే ఏంటిది? చెరక అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది దేనికోసము? మన దగ్గర ఉన్నటువంటి కాటన్ నూలుగా వడకడం, దారంగా వడకడం కోసం యూటిలైజ్ చేశారు. ఇవన్నీ కూడా భారతీయులకు ఇచ్చారు. ఎందుకోసం? వాట్ ది సైడ్, మనం భారతీయ వస్తువుల్ని మాత్రమే ఉపయోగించాలి, భారతీయ దుస్తుల్ని మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి మీరందరూ కూడా భారతీయ వస్తువుల్ని తయారు చేయండి అని ఇంటెన్షన్తో ₹1 కోటి, అప్పుడు ₹1 కోటి అంటే ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద అమౌంట్. అంటే భారతీయులందరూ కూడా బ్రిటిషర్స్ చేత అంత విసిగిపోయి ఉన్నారు. అందుకే చందాలు ఇవ్వాలన్నా విరాళాలు ఇవ్వాలన్నా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చి వాటి ద్వారా ఏం చేశారు, 20 లక్షల చెరకాలను కూడా భారతీయులందరికీ పంచిపెట్టారు. ఓకేనా. వాటి ద్వారా వాళ్ళు ఏం చేశారు, నూలు పడకడం కానీ వస్తువులను తయారు చేయడం కానీ దుస్తులను తయారు చేయడం కానీ ఇవన్నీ చేసి కూడా భారతీయుల యొక్క స్వదేశీ వస్తువుల యొక్క అవగాహనని పెంచడం, వాటి యొక్క ఉపయోగాన్ని పెంచడం అనేటువంటి స్టార్ట్ చేశారు. ఇది ఏ ఫేజు? ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లో హోమ్ రూల్ మూవ్మెంట్లో చేశారు. హోమ్ రూల్ మూవ్మెంట్ని లీడ్ చేసింది ఎవరు అంటే బాలా గంగాధర్ తిలక్ అండ్ ఆల్సో అనీ బెసెంట్. ఈ ఇద్దరిని మనం గొప్పగా చూడవచ్చు ఈ మూవ్మెంట్లో. ఆ తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో భారతీయులందరూ కూడా బ్రిటిషర్స్ యొక్క చట్టాలను ఉల్లంఘించేసి అలా చట్టాన్ని ఫాలో అవ్వకుండా వాళ్ళకు నచ్చిన విధానాన్ని వాళ్ళు అవలంబిస్తూ వచ్చారు. ఇక తర్వాత ఫైనల్ స్టేజ్ ఏంటిది? భారత స్వాతంత్రోద్యమంలో గాంధీయన్ ఫేజ్ అని చెప్పేసి చెప్తున్నాం. మరి గాంధీయన్ ఫేజ్ అని ఎందుకు పిలుస్తున్నామంటే భారతదేశంలో 1920 నుంచి 1947 వరకు ఉండేదాన్ని గాంధీయన్ ఫేజ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. మనకు ఉన్నటువంటి 3 phases టైం ఏంటిది? 1885 to 1906, 1907 to 1919, 1920 to 1947. ఓకేనా. సో దిస్ ఇస్ ద మోడరేట్ ఫేజ్, దిస్ ఇస్ ద ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, దిస్ ఇస్ గాంధీయన్ ఫేజ్. ఓకేనా. సో 1920 నుంచి 1947 వరకు మనం గాంధీయన్ ఫేజ్ అని ఎందుకు పిలుస్తున్నామంటే 1919
జనవరి 30 జూలై 30. ఓకే, సో అప్ టు దట్ ఎవరు ఉన్నారు? బాల గంగాధర్ తిలక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఓకేనా? సో ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పర్సన్ చనిపోవడంతోనే తర్వాత ప్రెసిడెన్షిప్ ఎవరికి ఇచ్చారు? మహాత్మా గాంధీకి ఇచ్చారు. దేనికి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏ కాంగ్రెస్ కైనా ఏ పార్టీకైనా లేదు అంటే ఒక వ్యవస్థకు దేనికైనా కూడా ఒక అధ్యక్షుడు అనేటువంటి వాడు చాలా అవసరం. ఓకేనా? సో ఆ అవసరమైనటువంటి అధ్యక్షుడు ఎవరైతే అప్పటి వరకు బాల గంగాధర్ తిలక్ ఉన్నాడో ఆ బాల గంగాధర్ తిలక్ మరణం తర్వాత మహాత్మా గాంధీకి అధ్యక్ష పదవి అనేటువంటిది ఇచ్చారు. ఓకేనా? సో ఇచ్చి భారత స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ఆయననే ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి దాన్ని మనం ఏం ఫేజ్ అని పిలుస్తున్నాము? గాంధీయన్ ఫేజ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకేనా? సో ఈ గాంధీయన్ ఫేజ్ లో ఏం చేశాడు మహాత్మా గాంధీ? చాలా మూమెంట్స్ తీసుకొచ్చారు. లైక్ క్విట్ ఇండియా మూమెంట్ కానీ, తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నాడు ఇంకా భారతదేశం యొక్క వస్తువులని కంప్లీట్గా వాడేలాగానే, తర్వాత దండి సత్యాగ్రహం అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఏంటిది సత్యాగ్రహం మూమెంట్? తెలుసు కదా, ఉప్పు సత్యాగ్రహం అని చెప్పేసి చిన్నప్పుడు చదువుకునే ఉన్నాం. ఏం చేశారు? ఆ ప్రాంతం దండి ప్రాంతం నుంచి సబర్మతి ఆశ్రమం నుంచి తన యొక్క నడకను స్టార్ట్ చేసి ఆ ఆశ్రమంకి ఏదైతే ఉందో ఆశ్రమానికి రీచ్ అవ్వడానికి ఏం చేశారు? ఉప్పు యొక్క రేటు తగ్గించాలి. ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్ గా సముద్రం నుంచే వస్తుంది. తయారు చేసేది ఎవరు? భారతీయులు. కానీ మనం తయారు చేసుకున్నటువంటి ఉప్పు కూడా ట్యాక్స్ కట్టమని చెప్పేసి బ్రిటిషర్స్ అనడంతోనే వాళ్ళ యొక్క ట్యాక్స్ కట్టేటువంటి శాసనాన్ని ఉల్లంఘిస్తూ ఉప్పు సత్యాగ్రహం లేదంటే దండి సత్యాగ్రహం అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. ఎన్ని కిలోమీటర్స్? నియర్లీ 72 కిలోమీటర్స్. మీకు 500 నోట్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది ఒక చెక్క మీద మహాత్మా గాంధీ, ఆ తర్వాత ఫాలోవర్స్ అనేటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. అది దండి సత్యాగ్రహానికి సంబంధించినటువంటి అంశం నాకు. ఓకేనా? సో ఇలా వీళ్ళని ఏం చేశారు? కంప్లీట్ గా మూవ్మెంట్ చేస్తూ కంటిన్యూషన్ లో మహాత్మా గాంధీ, ఆ తర్వాత చాలా గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, తర్వాత భగత్ సింగ్ కానీ, ఇలా చాలా మంది గొప్ప వ్యక్తులు, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూనే వచ్చారు. ఎప్పుడు వచ్చింది ఫైనల్లీగా? బ్రిటిషర్స్ కూడా ఇక అర్థమైపోయింది భారతీయులు మనల్ని వదిలిపెట్టరు, కంపల్సరీగా మనల్ని ఇక్కడ నుంచి పంపించేస్తారు. ఈ మూమెంట్స్ అన్ని చూసిన తర్వాత బ్రిటిషర్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఏంటిది? 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని చెప్పి స్టార్ట్ చేసి భారతదేశం మీకు కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని మీరు తయారు చేసుకోండి, మీ పరిపాలన ఇప్పటి నుంచి మీరే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఆ చెప్పడంతో ఏమైంది? 1946 డిసెంబర్ 9th రోజు మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఏంటిది? భారత రాజ్యాంగ పరిషత్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షుడిగా అంటే డ్రాఫ్టింగ్ కమిటీ, ఒక ముసాయిదా కమిటీ అని చెప్పేసి ఆ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అధ్యక్షుని చేసి దానితో పాటు ఒక 7 సభ్యుల్ని అందులో చేర్చి వాళ్ళ ద్వారా భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలనుకున్నాం. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి 389 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ ని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు, ముస్లిం లీగ్ రిప్రజెంట్ చేస్తూ వచ్చారు, అండ్ తర్వాత మిగతా కొంతమంది కూడా మిగతా వర్గాల వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ అందరూ కలిసి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమైపోయారు. రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోమన్న తర్వాత 1 ఇయర్కి ఏం చేశారు? బ్రిటిషర్స్ మన స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారు స్వాతంత్రాన్ని? 1947 ఆగస్ట్ 15 రోజు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేశారు. అందుకోసం అని వీఆర్ సెలబ్రేటింగ్ ఆగస్ట్ 15 as ఇండిపెండెన్స్ డే. ఆ తర్వాత మరి భారతదేశానికి స్వాతంత్రం రాగానే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిందా? లేదు. తర్వాత ఏం చేశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను తీసుకొని ఆ రాజ్యాంగాల్లో ఉన్నటువంటి అంశాలు ఎందుకోసం మరి అన్ని అంశాలు తీసుకోవాల్సి వచ్చిందంటే భారతీయులు అప్పటి వరకు కూడా బ్రిటిషర్స్ పరిపాలనలోనే ఉన్నారు. మరి బ్రిటిషర్స్ పరిపాలనలో ఉంటే ఎవరి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వచ్చాం? మనము బ్రిటిషర్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వచ్చాం. అండ్ ఆల్సో దే ఆర్ ఆల్ హ్యావింగ్ ద పార్లమెంటరీ సిస్టమ్. వాళ్ళ పార్లమెంటరీ సిస్టమ్నే మన దగ్గర ఎస్టాబ్లిష్ చేశారు. మన దగ్గర లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చేశారు. అండ్ తర్వాత మన దగ్గర వచ్చేసి హౌస్ ఆఫ్ పీపుల్, హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ ఏమంటారు స్టేట్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ని దే ఆర్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ కంట్రీ. సో కాబట్టి ఇవన్నీ మనకు అన్ని సిమిలియర్గా ఉన్నాయి, ఫెమిలియర్గా. తర్వాత ఏమంటారు హ్యాబిచువేట్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కదా. ఆల్రెడీ అలవాటైనటువంటి అంశాల నుంచి మళ్ళీ కొత్త అంశాన్ని తీసుకోలేము కదా. సో అందుకోసమని ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలను తీసుకొని అందులో భారత ప్రజలకు అవసరమైనటువంటివి, అనుకూలమైనటువంటివి, అనుగుణంగా ఉండేటువంటి అంశాలన్నీ తీసుకొని భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు. సో అందుకోసమని ఏమని పిలుస్తాం బిఆర్ అంబేద్కర్ని? ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని, ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. మరి ఆయన ఒక్కడే రాశాడు అంటే మిగతా 7 మెంబర్స్ కూడా కలిపి రాశారు.
బట్ వీటిని మనం అంబేద్కర్ని మాత్రమే భారత రాజ్యాంగ నిర్మాతగా, రాజ్యాంగ రచయితగానే గుర్తిస్తూ ఉంటాం. సో ఆయన ఏం చేశాడు, భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశాడు, అండ్ ఫండమెంటల్ రైట్స్ని, ఫండమెంటల్ డ్యూటీస్ని, అండ్ గవర్నమెంట్స్ అనేటువంటివి ఎలా ఫామ్ అవ్వాలంటే ఎలాంటి సిస్టమ్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, వీఆర్ ఫాలోయింగ్ ద డెమోక్రసీ సిస్టమ్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్ డెమోక్రసీయా, ఎందుకోసం హ్యూజ్ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి ఇవన్నీ అంశాలని కూర్చుతూ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇట్స్ ఏమంటారు, లార్డ్స్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, నాట్ ఓరల్ రిటర్న్లో ఉన్నటువంటి పెద్ద రాజ్యాంగం అని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగాన్ని అమెరికా రాజ్యాంగం చెప్పుకుంటాం, ఎందుకంటే అందులో కేవలం 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. బట్ భారత రాజ్యాంగాన్ని మనం మార్చడానికి అనుకూలంగా ఉందా అంటే ఉంది. ఎందుకోసం, మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, అట్ ద సేమ్ టైం రిజిడిటీ కూడా ఉంది. రిజిడ్ అంటే ఏంటిది, దృఢంగా ఉంటుంది, అదృఢంగా కూడా ఉంటుంది. ఎందుకోసము, భారత రాజ్యాంగం రాసే సమయానికి ఏముంది, అక్కడ అస్పృశ్యత ఉంది, అంటరానితనం ఉంది, కుల వ్యవస్థ ఉంది, కులాన్ని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉండే, పేదరికం ఉంది, అండ్ తర్వాత మహిళల ఓటు హక్కు పూర్తిగా లేదు, అండ్ పూర్తిగా అందరికీ అనుకూలమైనటువంటి ఓటు రాలేదు. అంటే ఇవన్నీ అంశాలు కూడా అప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ సిచ్యువేషన్స్లో అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని రాశాడు. మరి ఆఫ్టర్ దట్ మనం ఏమైపోతాం, చేంజెస్ అవుతూ వస్తుంటాయి, సొసైటీలో చేంజెస్ ఉంటాయి, పర్సన్స్లో చేంజెస్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సిస్టంలో కూడా చేంజెస్ ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనకు అనుకూలం మీన్స్ మన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటాం. మనకు అనుకూలంగా అంటే రాజకీయ నాయకులకు అనుకూలంగానో మనకు అనుకూలంగానో మార్చడానికి అవకాశం లేదు. భారతీయ ప్రజలకు అవసరమైనటువంటి, దేశానికి అనుకూలమైనటువంటి పరిస్థితులకు అనుకూలంగా మాత్రమే రాజ్యాంగాన్ని మారుస్తారు. ఓకేనా? ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ ఏర్పాటు చేయాలంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 3 మనం భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని విడగొడుతున్నాం, ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం, అంటే సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నాం. సరిహద్దులు మార్చాలన్నా, రాష్ట్రాల పేరు మార్చాలన్నా, ఒక రాష్ట్రాన్ని 2గా విడగొట్టాలన్నా కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ని మనం చేంజ్ చేయాలి. చేంజ్ మీన్స్ ఇన్ ద సెన్స్ సవరించడం. దాన్ని ఏమని పిలుస్తున్నాం మనం, అమెండ్మెంట్ అని చెప్పేసి అంటున్నాం. అమెండ్మెంట్స్ అంటే ఏంటిది, సవరణ. పూర్తిగా కొత్త విషయాన్ని చేర్చొచ్చు, లేదు అంటే ఉన్న విషయానికి కొత్త అంశాన్ని చేర్చొచ్చు, ఒక అంశాన్ని తొలగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? సో బేస్డ్ ఆన్ అవర్ కంట్రీ సిచ్యువేషన్స్ మాత్రమే. క్లియర్ బెటర్? సో ఇది రాజ్యాంగాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఫస్ట్ ఉన్నటువంటి బేసికల్ థింగ్స్. అసలు ఎందుకోసం చేసుకోవాలి, అసలు డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది. మరి ఈ డెవలప్మెంట్ చేయాలంటే ఏదైనా ఒక పుస్తకం రాయాలి అంటే ముందుగా అలాంటి అంశానికి సంబంధించినటువంటి 4 పుస్తకాలు మనం చూస్తాం, అవునా? అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఏం చేశారు, భారత రాజ్యాంగాన్ని రాయాలి అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని ఆయన తెప్పించుకొని చూశారు. చూడడం అంటే ఏంది, చదివారు. అసలు భారతీయులకు ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడుతుంది. మరి దానికంటే ముందు కూడా మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. చార్టర్ యాక్ట్స్ అని చెప్పేసి, కౌన్సిల్ యాక్ట్స్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. చార్టర్ యాక్ట్స్ అంటే ఏంటిది, బ్రిటిషర్స్ డైరెక్ట్ రూల్ ఏదైతే ఉందో 1858 కంటే బిఫోర్ ఉన్నటువంటి యాక్ట్స్ మనం చార్టర్ యాక్ట్స్ అని, ఆ తర్వాత వచ్చిన వాటిని కౌన్సిల్ యాక్ట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఫస్ట్ చార్టర్ చట్టం ఎప్పుడు వచ్చింది, 1773లోనే వచ్చింది. ఆ తర్వాత 1858 నుంచి మళ్ళీ ఏమయ్యాయి, కౌన్సిల్ యాక్ట్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. వాటిల్లో చాలా ఇంపార్టెంట్ యాక్ట్స్గా మనకు గుర్తించబడినవి, భారత రాజ్యాంగానికి ఉపయోగపడ్డాయి ఏంటి అంటే 1909 యాక్ట్ ఒకటి, 1919 యాక్ట్ ఒకటి, 1935 యాక్ట్. ఓకేనా? నో సార్, 1935 యాక్ట్ని మనం రిప్లికా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటుంది. రిప్లికా అంటే ఏంటిది అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని అంశాలు అంటే ఆల్మోస్ట్ 1935 యాక్ట్లో ఉన్న 75% ఆఫ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇప్పటికీ మనం ఫాలో అవుతూ వస్తున్నాం. అంటే ఏంటిది, ఆ చట్టం యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు భారత రాజ్యాంగం మీద ఉందో మనకు అర్థమవుతుంది. అండ్ 1909లో ఉన్నటువంటి అంశాలు కానీ 1919 యాక్ట్లో ఉన్నటువంటి అంశాలు కానీ భారత రాజ్యాంగంలో ఎంతవరకు మనం ఇన్కార్పొరేట్ చేసాం. మరి చేసిన తర్వాత ఏమైంది, డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఎవరు, ఆ కమిటీలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా, ప్రతి అంటే ఏంటిది, రఫ్ అనమాట. ఓకేనా? సో మనం ఒక రఫ్ కాపీని తయారు చేశారు. ఆ రఫ్ కాపీ అంటే ఏంటిది, భారత రాజ్యాంగం ఇలా ఉంటుంది, ఇన్ని అంశాలు ఉంటాయి, ఇన్ని అధికరణలు ఉంటాయి, ఇన్ని షెడ్యూల్స్ ఉంటాయి, ఇన్ని భాగాలు ఉంటాయి. ఇవన్నింటినీ కూడా ఏం చేశారు, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, ఆ తర్వాత కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆ ప్రతిని అంటే ఏంటిది, ఆ బుక్ని ప్రజలందరి ముందు కూడా తీసుకొచ్చారు. ఎందుకోసం, ఫర్ అమెండ్మెంట్స్, కాలింగ్ ఫర్ అమెండ్మెంట్స్. అమెండ్మెంట్స్ అంటే ఏమని చెప్పాను, చేంజెస్. ఇప్పుడు అన్నీ అందరికీ నచ్చినట్టుగా ఉండాలని రూల్ లేదు, అవునా? అండ్ అట్ ద సేమ్ టైం ఓన్లీ కమిటీ ఈజ్ నాట్ డిసైడింగ్ ఫ్యాక్టర్.
ఎందుకోసమో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏమని చెప్పింది, ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి పర్సన్స్ వాళ్ళందరూ కూడా. సో కాబట్టి ప్రజలకు అనుకూలమైనటువంటిదే కావాలి భారత రాజ్యాంగం. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల ముందే పెట్టి వాళ్ళ నిర్ణయం ద్వారా మాత్రమే ఆ కాన్స్టిట్యూషన్ని మనం యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళ యొక్క ఇంటెన్షన్. సో అందుకోసమని డ్రాఫ్టింగ్ కమిటీ ద హెడ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆ కమిటీ ఏం చేసింది, వాళ్ళ యొక్క డ్రాఫ్ట్ని ఏం చేశారు, ప్రజల ముందుకు తీసుకెళ్లారు. దాదాపు 7,000 చిల్లర అమెండ్మెంట్స్ అనేటువంటివి వచ్చాయి. ఆ 7,000 చిల్లర అమెండ్మెంట్స్లో నియర్లీ 3,000+ అమెండ్మెంట్స్ యాక్సెప్ట్ చేశారు. మిగతా 4,000 అమెండ్మెంట్స్ని కాస్త ఇగ్నోర్ చేశారు. బికాస్ అందరూ అన్నీ ఇస్తారు, కానీ అన్నింటినీ ఇన్కార్పొరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? కాదు కదా. కొన్ని సందర్భాల్లో ఏం చేయాలి, ప్రజలందరికీ మేలు చేసే అంశాన్ని మాత్రమే తీసుకోవాలి. ఏదో కొంత వర్గానికో కొంతమంది వ్యక్తులకు అనుకూలమైన అంశం కాదు కదా. సో అందుకోసం అని ఏం చేశారు, నియర్లీ 3,000 అమెండ్మెంట్స్ని యాక్సెప్ట్ చేశారు, రిమైనింగ్ 4,000ని ఇగ్నోర్ చేశారు. సో ఫైనల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమైంది, 1949 నవంబర్ 26 రోజు భారత రాజ్యాంగం కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అప్పచెప్పారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది దానికి? 2 years 11 months 18 days పట్టింది భారత రాజ్యాంగం రాయడానికి. ఆ రాసినటువంటి అంశాన్ని రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్కి దాన్ని అప్పచెప్పేశారు. అప్పచెప్పడంతో ఆయన ఏం చేశాడు, భారత రాజ్యాంగాన్ని మనం జనవరి 26, 1950 నుంచి అమల్లోనికి తీసుకొచ్చుకుందామని చెప్పేసి చెప్పారు. ఎందుకోసం ఆ జనవరి 26 అమల్లోకి తీసుకొచ్చుకోవాలనుకున్నాం, జనవరి 26ని సంపూర్ణ దివాస్గా మనం డిసైడ్ చేసుకున్న డేట్ కాబట్టి ఆ డేట్ గుర్తుగా, ఆ తేదీ గుర్తుగా భారత రాజ్యాంగాన్ని జనవరి 26, 1950 నుంచి అమల్లోనికి తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో ఇది భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితి. క్లియర్ నానా? సో ఇవి అంశాలు. మరి అందులో ఉన్నటువంటి ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఏమున్నాయి, సేలియన్ ఫీచర్స్ ఏమున్నాయి, భారత రాజ్యాంగం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, మరి ఎందుకు ఇంత భారత రాజ్యాంగాన్ని గొప్ప రాజ్యాంగం అని, అతిపెద్ద రాజ్యాంగం అని, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని చెప్పేసి ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తించడానికి అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఆయన ఏం అంశాలను మన కోసం తీసుకొచ్చారనేటువంటి అంశాలు మనం ఈ సెమిస్టర్లో నేర్చుకుంటాం. ఓకేనా. అండ్ గవర్నమెంట్ ఫార్మింగ్ అని, యూనియన్ గవర్నమెంట్ ఎలా ఫామ్ అవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ ఎలా ఫామ్ అవ్వాలి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఎలా ఫామ్ అవ్వాలి, ఫామ్ చేయాలి అంటే ఎలాంటి ఆర్టికల్స్ అవసరం, ఎలాంటి అమెండ్మెంట్స్ చేశారు, వాళ్ళకు ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళకు ఉండేటువంటి ఫంక్షన్స్ ఏంటివి, అండ్ ఒక ఇండివిజువల్ సిటిజన్స్కి ఉండాల్సినటువంటి రైట్స్ ఏంటివి, డ్యూటీస్ ఏంటివి, మరి ఓన్లీ ఇండివిజువల్స్కైనా గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి కదా. సో వాట్ ఆర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్స్ కానీ ఇవన్నీ అంశాలు కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకోసం ఈ అన్ని అంశాలు కూడా ఎవరి చేత యాక్సెప్ట్ చేయబడ్డాయి, ఇండియన్ పీపుల్ చేత యాక్సెప్ట్ చేయబడ్డాయి. ఓకేనా. సో దట్స్ వై we are all having the Indian Constitution preamble, that is we the people of Bharat. ఓకేనా. సో we the people of Bharat, we the people of India అనేటువంటి టాపిక్ తోనే, ఆ వర్డ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఆ సెంటెన్స్ ఏంటిది, భారత రాజ్యాంగం మొత్తం కూడా ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇండియన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. కేవలం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇష్టపూర్వకంగానో లేదంటే రాజ్యాంగం యొక్క ముసాయిదా కమిటీ ఇష్టపూర్వకంగానో రాసినటువంటి ప్రతి కాదు, అది కేవలం భారతీయులకు అనుకూలంగా, వాళ్ళకు అనుగుణంగా అండ్ ఆల్సో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అనుమతితో రాసినటువంటిదే భారత రాజ్యాంగం. సో కాబట్టి వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, అందుకోసమే ఆ పదంతోనే మొదలు పెడుతూ భారత రాజ్యాంగాన్ని మనమే యాక్సెప్ట్ చేసుకున్నాం, మనమే ఆమోదిస్తున్నాం అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? సో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క హిస్టరీ, ఎందుకోసం స్టార్ట్ చేశామనేటువంటిది హిస్టరీ. భారత రాజ్యాంగం చేసుకోవాలంటే ఫస్ట్ ఇండియాని ఎవరు పరిపాలించారు, ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది, అసలు కారణాలు ఏంటిది ఫైటింగ్కి, ఆ తర్వాత మనం పొందినటువంటి ఫ్రూట్స్ ఏంటివి, ఇవన్నీ అంశాలను నెక్స్ట్ ఎంటర్ ఇంటూ ద కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్లో రైట్స్ ఎక్కడ ఉన్నాయి, డ్యూటీస్ ఎక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ వర్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ డిస్కషన్స్లో నేర్చుకుంటాం. క్లియర్? ఓకే.